దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. మనము మరి గత నెలలో జరిపించినటువంటి క్విజ్ ఫలితాలను వెల్లడించలేదు. కొన్ని పరిస్థితులు నాకు అనుకరించలేదు. దానివల్ల నేను పూర్తి చేయటం జరగలేదు. అందుకనే మరి సెప్టెంబర్లో జరగాల్సినటువంటి బైబిల్ క్విజ్ను కూడా నేను నిర్వహించలేకపోయాను. ఖచ్చితంగా మరి అక్టోబర్ నెల చివరి ఆదివారం నాడు సంఖ్యాకాండం మీద బైబిల్ క్విజ్ జరుగుతుంది. అలాగనే మీరు గమనించండి. ఈ బైబిల్ క్విజ్ అనేది నేను ఒక దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ఆలోచనతో, నాకున్నటువంటి సామర్థ్యంతో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వటానికి నేను ఎవరిని స్పాన్సర్స్ ఎవరు నాకు లేరు. కాబట్టి నాకు ప్రేరణ కలిగింది. కాబట్టి నాకున్న దాంట్లో నుంచి, నేను కష్టపడి వచ్చిన దాంట్లో నుంచి కొంత నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఎందుకు మీకు విషయాన్ని నేను పర్టికులర్గా చెప్పాల్సి వస్తుందంటే, నాకు గత లేవి కాండం మీద పెట్టినటువంటి బైబిల్ క్విజ్లో దరిదాపుగా ఒక 10 మంది 12 మంది రాశారు. చాలా వరకు 2 పేపర్లో సేమ్ టు సేమ్ వస్తున్నాయి. సేమ్ టు సేమ్ రావటం అనేది నాకు బాధ కలిగించింది. ఎందుకంటే అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే మీకు అర్థమవుతుందా? ఏం జరుగుతుందంటే, ఒకళ్ళు రాసిన వాటిని మరలా వేరే వాళ్ళకే షేర్ చేస్తున్నారు. షేర్ చేస్తే సేమ్ ఇక్కడ ఏం ఆన్సర్ ఉందో సేమ్ అదే ఆన్సర్. మరి ఒకసారి అయితే మరి దూరంగా ఏముందంటే 11వ క్వశ్చన్కు 12వ క్వశ్చన్కు ఒకళ్ళు రాసి కొట్టేశారు. సేమ్ అట్లానే వాళ్ళు కూడా రాసి కొట్టేసేసారు. అక్కడ నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ ప్రశ్నకు ఇదే ఆన్సర్ కాబట్టి అందరూ అదే రాస్తారు కదా మాస్టర్ గారు అని మీరు అనవచ్చు. కాకపోతే నాకు అనిపిస్తుంది, ఎక్కడో ఒక ఊరు నుంచి ఒక డిస్టెన్స్లో మధ్యలో అని కాదు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ విధమైనటువంటి అవతావకలు జరుగుతుంటే నిర్వర్తించటానికి కొంచెం నాకు కష్టంగా ఉంటుంది. మీరు కష్టపడండి. మీరు మీ తెలుగుతో, మీ నాలెడ్జ్తో, మీ బైబుల్ను చదివి మీరు రాయండి. అలా రాసి విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికే అది ఎంత భారమైనప్పటికీ భరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని ముందుకు వచ్చాను. దయచేసి మీరు రాసిన నాటినే నీకు కూడా బైబుల్ వస్తుంది, ఇదిగో నువ్వు చూసి రాయి, నువ్వు కూడా నీకు వస్తుంది, నువ్వు కూడా చూసి రాయి అని చెప్పేసి దయచేసి ఇటువంటి వాటిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే మన్నించండి. ఎంతమంది అందరూ చేస్తున్నారు అనట్లేదు. అలాంటి విధంగా అయితే వద్దు దయచేసి. నేను ఎవరిని స్పాన్సర్లు పెట్టుకోలేదండి. నాకున్న దాంట్లో నుంచి, నాకు వచ్చే దాంట్లో నుంచి నేను తీసి మీకు ఇవ్వాలని నాకు పరిచర్కి ప్రభు కొరకు ఏదో చేయాలి, ఇంకా గొప్పగా, ఇంకా కొత్తగా, ఇంకా ఏదైనా చేయాలి అనే ఆశతో నేను చేస్తున్నాను. నాకు ఇటు నుంచి కానీ లేకపోతే నాకు బయట స్పాన్సర్స్ కానీ ఎవరు లేరు. మీ ఇంట్లోకి నేను రిలీజ్ చేసినప్పుడు, వీడియో నేను విడుదల చేసినప్పుడు మీరు ఇంట్లో ఉండి మీరు దాన్ని చూసి రాయటమే మీరు చేసే పని. కొంత సమయం ప్రభు కొరకు కేటాయించి రాసి నా సమాధానం పంపించండి. అవి కనుక యథార్థంగా మీరు పంపిస్తే వాటిని చూసి నేను పంపిస్తాను. ఈ వారం లేవి కాండం మీద పిడుగురాల నుంచి 2, అలాగనే తుని అన్నట్టు పట్టణంలో నుంచి ఒకరు, మొత్తం 3 విజేతలుగా నిలిచారు. నేను వారి పేర్లు నేను మీకు డిస్ప్లే చేస్తాను. వాస్తవానికి నేను అంతకుముందు జరిపించిన బైబిల్ క్విజ్ ఏంటంటే నేరుగా వెళ్ళి, దగ్గర ఉన్న వాళ్ళు కానీ నేరుగా వెళ్ళి వాళ్ళ ఫోటో నేను ఇచ్చి ఫోటో తీసుకునేవాడిని. ఈసారి 3కి నేను చెప్పాను ఏమనంటే, మీరు ఫోటో తీసి ఇవ్వండి. అంటే వాళ్ళు ఏం చేశారంటే బైబిల్ వరకు ఫోటో తీసి ఇచ్చారు. నేను ఆలోచించింది ఏంటంటే, మీ చేతికి బైబిల్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు స్త్రీలు కాబట్టి మీరు ఒకవేళ మీకు ప్రైవసీ సెక్యూరిటీ వల్ల మీకు ఏమైనా ఫీల్ అవుతే, నేనేం చెప్పానంటే, మీ ఇంట్లో ఎవరో ఒకరు బాయ్స్ ఉంటారు కాబట్టి, జెంట్స్ ఉంటారు కాబట్టి వారి చేతిలో బైబిల్ పెట్టుకొని, అంటే ఒక మనిషి బైబిల్ పట్టుకొని తీసిన ఫోటో నాకు కావాలని అడిగాను. అది కూడా చేయలేకపోయారు. అలా ఎందుకనంటే, నేను ఇస్తున్నాను అని ఒక రుజువు కోసం. అంతేగాని ఇక్కడ ఉన్న బైబిల్ తీసుకొచ్చి ఫోటో తీసి పంపించండి అనుకోండి, మీ దగ్గరకు వచ్చిందని అందరూ నమ్ముతారో నమ్మరో. ఇంకా అందరూ దీన్ని చూడాలి, అందరూ పాల్గొనాలి, అందరూ బైబిల్ చదవాలి.
అనేది నా యొక్క తాపత్రయం. అందుకనే నేను జెన్యున్గా చేస్తున్నాను అనేది తెలియటం కోసము మీకు బైబిల్ చేరిన తర్వాత పర్సన్తో బైబిల్ తీయమని చెప్పాను. సో దయచేసి దీని గురించి నేను కొంత అమౌంట్ నేను పే చేయాల్సి వస్తుంది. ఒక తర్వాత ఒక ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క భారం కూడా ఉంది. మీరు అది గుర్తించి దయచేసి ఇక నుంచి ఎవరైనా వస్తే, ఒకవేళ మీరు జాలిసై ఉండి స్త్రీలై ఉండి మీ యొక్క ఫోటోలను షేర్ చేయటం మీకు ఇబ్బందికరంగా ఉంటే, మీ ఇంట్లో ఉన్న బ్రదర్ ఉండొచ్చు, లేకపోతే ఫాదర్ ఉండొచ్చు, ఎవరైనా ఉన్న వారి చేత అయినా సరే నా ఫోటో తీసి ఇప్పిస్తే నేను జెన్యున్గా నేను ఇది కార్యక్రమం నిర్వహిస్తున్నాను అని నేను తెలియపరచడానికి నాకు మీరు ఒక అవకాశం ఇచ్చిన వారు అవుతారు. అంతకుముందు అలా జరిగింది, ఈసారి అలా జరగలేదు, ఇక ముందు అలా జరుగుతుందని ఆశపడుతున్నాను. ఇక నుంచి ఒకవేళ పేపర్స్ కనుక ఒకే ఊరు నుంచి లేకపోతే ఇలా మార్పిడి జరుగుతుందనేది రాకుండా నేను చూడలేను, నేను కనిపెట్టలేను. ప్రభు చూస్తారు, ప్రభు కనిపెడతారు. ప్రభు పరిచర్య అందరూ దీని గురించి మీ యొక్క సహాయాలు, నేను అడిగేది ఏమంటే నేను ఆర్థికంగా మీ సహాయాన్ని నేను కోరట్లేదులే, కానీ ప్రభు చిత్తం అయితే దాని కొరకు ప్రభు ఎవరు నిలబెట్టుకుంటారు. నేను కోరుకునేది ఏంటంటే బైబిల్ చదివి మీరు క్విజ్లో పాల్గొంటే నాకు అది చాలు. టెక్నాలజీ వాడకుండా రాయండి. ఇప్పుడు మనం గత జరిగినటువంటి లేవీకాండం సంబంధించినటువంటి ప్రశ్నలు, క్విజ్ యొక్క సమాధానాలు చూపిస్తున్నాను. మోషే ఎవరెవరకు స్నానం చేయించును? ఏ అహరోనుకు మరియు తన కుమారులకు. బి యెహోషువకు. అహరోను మరియు తన కుమారులకు సరైన సమాధానం. రెండవ ప్రశ్న, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినది ఎవరు? అహరోను కుమారులు. ఏ, బి మిరియాము. ఆన్సర్ వచ్చి ఏ. నేను రాసినటువంటి ఈ మల్టీ చాయిస్ ప్రశ్నలు 15 ప్రశ్నలు ఇచ్చాను. 15 ప్రశ్నల్లో ప్రతి సమాధానం కూడా ఏ ఫస్ట్ ఏ అనే ఆన్సర్నే నేను చాలా సులువుగా ఉంటుందని ఏ అని ఇచ్చాను అనమాట. ప్రతి క్వశ్చన్ కూడా ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మూడవది చూస్తే, ఎవరిని యాజకుడు పెళ్లి చేసుకోనకూడదు? పెన్మిటి ఎరనాడబడిన స్త్రీని, వ్యభిచరించే స్త్రీని. పెన్మిటి ఎరబడిన స్త్రీని యాజకుడు పెళ్లి చేసుకోనకూడదు. నాలుగవ ప్రశ్న, భూమికి మహావిశ్రాంతి కాలము ఏ సంవత్సరము? ఏ 7వ సంవత్సరము, బి 14వ సంవత్సరము. సరైన ఆన్సర్ 7వ సంవత్సరము. ఐదవ ప్రశ్న, భూమి నాది అని ఎవరన్నారు? ఏ దేవుడు, బి అపవాది. ఏ కరెక్ట్ ఆన్సర్, దేవుడు భూమి నాది అని అన్నారు. ఆరవ ప్రశ్న, దేనిని శాశ్వత విక్రయం చేయకూడదు? ఏ భూమిని, బి నరుడిని. శాశ్వత విక్రయం చేయకూడదు అంటే ఏ భూమిని. ఏడవ ప్రశ్న, దేవుడిని యెహోవా అహరోనుతో గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండున్నట్లు ఏమి త్రాగకూడదని ఆజ్ఞాపించెను? ద్రాక్షరసము, మద్యము. బి ద్రాక్షరసము. ఏ ద్రాక్షరసమును అలాగనే మద్యమును త్రాగకూడదని ఆజ్ఞాపించారు. 8వ ప్రశ్న, మోషే అభిషేక తైలంతో ఎవరిని అభిషేకించును? ఏ అహరోనును, బి యెహోషువను. ఏ అహరోనును. 9వ ప్రశ్న, నిర్మలమైన బల్ల మీద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? ఏ 12, బి 24. ఏ కరెక్ట్ ఆన్సర్ 12. యెహోవాకు నైవేద్యము దేనితో అర్పింపవలెను? ఏ గోధుమ పిండిదై ఉండవలెను, బి యవల పిండిదై ఉండవలెను. గోధుమ పిండిదై ఉండవలెను అనేది సరైన ఆన్సర్. 11వ ప్రశ్న, ఎచ్చట నుండి వేరొక అగ్ని వచ్చి అహరోను కుమారులను కాల్చివేసెను? ఏ యెహోవా సన్నిధి నుండి, బి ఆకాశం నుండి. ఏ కరెక్ట్ ఆన్సర్, యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి అహరోను కుమారులను కాల్చివేసెను. 12వ ప్రశ్న, 12 వృక్షాలను దేనితో ఉండవలెను? ఏ గోధుమ పిండితో, బి గోధుమ ప్లస్ యవల పిండితో. సరైన ఆన్సర్ గోధుమ పిండితో మనము 12 భక్ష్యాలను తయారు చేస్తారు. 13వ ప్రశ్న, నిర్దోషమైన కోడిదొడ్డును దేని నిమిత్తమే అర్పించలను? ఏ పాప పరిహార్థ బలిగా, బి అపరాధ బలిగా. సరైన ఆన్సర్ పాప పరిహార్థ బలిగా. 14వ ప్రశ్న, మొదటి నెల 14వ దినమున సాయంకాలమున యెహోవాకు ఏ పండుగ జరపవలెను? ఏ పస్కా పండుగ, బి పులియని రొట్టె పండుగ. చేయాల్సిన పండుగ ఏంటంటే పస్కా పండుగ. మొదటి నెల 15వ దినమున ఏ పండుగ జరుగును? ఏ పొంగని రొట్టెల పండుగ, బి పస్కా పండుగ. జరిగేది ఏంటంటే పొంగని రొట్టెల పండుగ.
మీకు ఈ సంబంధించినటువంటి రిఫరెన్స్ నేను ఇవ్వలేదు, కంపల్సరీ మీ స్క్రీన్ మీద నేను యాడ్ చేస్తాను ప్రతి ప్రశ్నకు సంబంధించిన రిఫరెన్స్. మీకు ఏమన్నా సందేహాలు మీరు రాసుండి మా ప్రశ్నని మీరు దాన్ని కరెక్ట్ చేయలేదు, మేము కూడా విన్ అయ్యామని మీకు అనిపిస్తే దయచేసి మీరు నాకు రిప్లై ఇవ్వండి. నేను దాన్ని మరలా ఒకవేళ నా తప్పుదా ఉంటే నేను సరి చేసుకోవటానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈ 15 ప్రశ్నలు ఇచ్చాను, తర్వాత కింద నేను 7 ప్రశ్నలు ఇచ్చాను. ఇందులో 5 రాయమన్నాను, చాలా వరకు 7 రాశారు. ముగ్గురు ఈ విద్యార్థులకు అందించినటువంటి ముగ్గురు కూడా 7 ప్రశ్నలు రాశారు. అందుకే నేను వారి ముగ్గురికి కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పంపించాను. ప్రభు నామాన్ని బట్టి కొంతగా కొరియర్ పార్సల్లో కొంత అవతవకలు జరిగినప్పటికీ చక్కగా ప్రభు వారు దాన్ని మరలా వారి కష్టం తగ్గట్టుగా వారు పరిశుద్ధ గ్రంథం వారికి అందేలాగా ప్రభు చూపించారు. ఈ 7 ప్రశ్నలు చూద్దాం సమాధానాలు. మొదటి ప్రశ్న, అహరోను కుమారుల పేరు వ్రాయము. ఇక్కడ మనము చూస్తే 3-4 పేర్లు మనం ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క ఆన్సర్కు 10వ అధ్యాయంలో మొదటి వచనము, అలాగే కింద ఆ వచనంలో అధ్యాయంలో ఇంకా మళ్ళీ ఉంటాయి. కాబట్టి అహరోను కుమారుల పేర్ల గురించి మన అబేహు, నాదాబు అనేటువంటి ప్రశ్నలు మన సమాధానంలో మనం తీసుకొని పడతాయి. తర్వాత రెండవ ప్రశ్న వచ్చి సునాద కాలము ఏ సంవత్సరము? ఇది 25వ అధ్యాయం 11వ వచనం ఉంది. 50వ సంవత్సరము. ఏది దేవునికి ప్రాణము? 15వ అధ్యాయం 11వ వచనం ఉంటుంది. రక్తము. నైవేద్యములన్నింటిలో ఏమి ఉండవలను? ఉప్పు ఉండవలను. 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. దీపము నైత్యం వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు ఏ నూనెను తేవాలని దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించును. ఒలివ నూనె తేవాలని ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా దేవుడు ఆజ్ఞాపించాడు. 24వ అధ్యాయం 2వ వచనంలో మన యొక్క ఆన్సర్ను మనం చూడగలము. అభిషిక్తులైన యాజకుడు ఆ కోడి యొక్క రక్తములు కొంచెం పచ్చటకు తీసుకొని రావాలను, ప్రత్యక్ష గుడారాలకు తీసుకొని రావాలి. 4వ అధ్యాయం 5వ వచనము. 7వ ప్రశ్న, మొదటి పంటతో ఒక పనును ఎవరి యొద్దకు తేవాలని దేవుడు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించను? యాజకుని యొద్దకు తేవాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు. 20వ అధ్యాయం 10వ వచనము. అందరికీ వందనాలు. మరి ఇప్పటి వరకు మనం లేవి కాండము సంబంధించిన 3 ప్రశ్నలకు కీ పేపర్ ఆన్సర్లు మనం మొత్తం చేశాము. ఇప్పుడు నేను వీటన్నిటికి సంబంధించిన రిఫరెన్స్లు కూడా మీకు స్క్రీన్ మీద నేను మొదటి ప్రశ్నకు రిఫరెన్స్, 2వ ప్రశ్న రిఫరెన్స్ అని స్క్రీన్ మీద మీకు వేయటం జరుగుతుంది. మీరు చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, సంప్రదించండి. ఈ యొక్క కృపలో ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరికి మీరు తప్పకుండా చెప్పండి, షేర్ చేయండి. నా యొక్క ఆశ, దీనికి ఉన్నటువంటి ఒక నిర్ణయం, దీనికి దేవుడే మన అందరికీ ఒక సాక్షి ఏమిటంటే, అందరూ కూడా టెక్నాలజీ అనేది వాడకుండా మొబైల్లో బైబిల్ యాప్స్ చాలా ఉన్నాయి, వాటిని కొట్టేసి మీరు ఆన్సర్ అనేది చూడకుండా మీరు చేయాలని, మీరు బైబిల్ చదివే చేయాలని ఒక నిబంధన, ఒక హెచ్చరికతో కూడినటువంటి ఇచ్చింది. ఆ హెచ్చరిక దాటి మీరు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే ప్రభు యొక్క శిక్షకు. కాబట్టి మీరు కొంచెం ఆలోచన చేసి అందరూ కూడా నిజంగా బైబిల్ చదివి దీన్ని పార్టిసిపేట్ చేయండి. టెక్నాలజీలో వాడి వద్దు. అది ఈ యొక్క ప్రోగ్రామ్కి విరుద్ధము, ఈ యొక్క ప్రోగ్రామ్కి అది విరుద్ధము. ప్రతి నెలలో చివరి ఆదివారము, అది ఏ తారీఖు వచ్చినప్పటికీ చివరి ఆదివారము బైబిల్ క్విజ్ జరుగును. ఆది కాండం నుంచి మేము ప్రారంభించాము. ప్రతి ఒక్క పుస్తకం తర్వాత ఒకటి, ఒక్క పుస్తకం తర్వాత ఒకటి కొనసాగిస్తున్నాము. తదుపరి పుస్తకము సంఖ్యాకాండం మీద బైబిల్ క్విజ్ ఈ అక్టోబర్ చివరి ఆదివారం నాడు జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల సమయంలో వరకే జరుగుతుంది. ఇంతకుముందు అందరూ విన్నావలేకపోతున్నారు అనేటువంటి విషయంతో ఒక అర్ధ గంట ముందు, 1 గంట ముందు, లేకపోతే 2 గంటల ముందు వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ముందు నుంచి ఖచ్చితంగా 7 గంటలకు క్విజ్ గ్రూప్ పెట్టే రోజు నాడు 7 గంటలకు మా యూట్యూబ్ ఛానల్ నుంచి క్విజ్ అనేది మీకు రిలీజ్ అవటం అనేది జరుగుతుంది. మీ ఫోన్లకు నోటిఫికేషన్ వస్తుంది. రాగానే మీరు చూసి ఆ క్వశ్చన్లకి వెంటనే ఆన్సర్ చేసి 1 అవర్ మాత్రమే సమయం ఇవ్వబడుతుంది. 8 గంటల లోపులోనే 8 గంటలకు ఖచ్చితంగా 8 గంటలకు వచ్చినటువంటి సమాధానాలనే మేము పరిగణిస్తాము. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తించండి. ఎందుకంటే 1 అవర్ అని ఇవ్వటం ఏం జరుగుతుందంటే, మీరు చదివి ఉన్నవారైతే ఒక 1 అవర్, ఈ గంట సమయం ఖచ్చితంగా సరిపోతుంది. ఒకవేళ మీరు బైబిల్లోనో కంప్యూటర్లో చర్చ చేయటం జరుగుతుంది, మొబైల్లోనో కంప్యూటర్లో చర్చ చేయడం జరిగితే అది జరగని పని. కాబట్టి 1 అవర్లో మీరు చేయలేరు అనే ఉద్దేశంతో 1 అవర్ ఇవ్వటం జరుగుతుంది. అది మా ఆలోచనతో మేము ఇస్తున్నాము. దయచేసి దాన్ని సహకరించండి. ఈ పరిచయం ఇంకా ముందుకు సాగేలాగా మీరు ప్రార్థించండి.
దీని కొరకు మీరు ప్రార్థించండి. కాబట్టి అందరికీ వందనాలు. మరొకసారి మరలా బైబిల్ కేజీలో మనం కలుసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.